ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ సారీస్ ఎందుకు కింద పడేశావు? అంటే అది అయినా మా డాడ్ మా అమ్మ వస్తువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో తెలుసా? అయినా నువ్వు ఈ రూమ్ కి ఎందుకు వచ్చావు? నేను రాలేదు, చిలక తీసుకొచ్చింది. ఏంటి, చిలక నిన్ను ఈ రూమ్ లోకి తీసుకొచ్చిందా? అవును, అది మామూలు చిలక కాదు, మాట్లాడే చిలక. అది నా పేరు కూడా పిలిచింది తెలుసా? ఓహో, పేరొక్కటే పిలిచిందా లేదా తిన్నావా పడుకున్నావా అని కూడా అడిగిందా? కామెడీ చేస్తున్నావా అంజు? మొదలు పెట్టింది ఎవరు? చిలక మాట్లాడిందంట. చిలక నిజంగానే మాట్లాడింది. మీతో కూడా మాట్లాడుతుందంట కదా. నా చెవిలో ఏమైనా పూలున్నాయా? లేదే. ఎల్లు ఎల్లు. హతవిధి. ఈసారి ఆ చిలక కనిపిస్తే నీ దగ్గరికి పట్టుకొచ్చి నిజమేంటో నిరూపిస్తాను. సరే సర్లే, ఎల్లు. ఏంటో క్రాక్ బ్యాచ్ అంతా నాకే దొరుకుతారు. ఏమన్నావు? నువ్వు ఎల్లవమ్మా, ఎల్లు. ఏమి చేయుదుము, మరొక పథకమును యోచించవలెను. ఇవాళ పూజలో చాలాసేపు మొక్కుకున్నారు. ఏం కోరుకున్నారు? కోరుకున్నది బయటికి చెప్తే జరగదంట కదా. పోనీ నేనేం కోరుకున్నానో చెప్పనా? ఏయ్, నువ్వు కోరుకున్నది నెరవేరాలని లేదా? నెరవేరాలని లేకుంటే చెప్పు, పర్వాలేదు, నేను వింటా. అవసరం లేదు. నాకు బోర్ కొడుతుంది. ఇలా సైలెంట్ గా ఉండకపోతే ఏదైనా చెప్పొచ్చు కదా. ఏలూస్, నేను డ్రైవింగ్ చేయాలా, నీకు కబుర్లు చెప్పాలా? అందమైన భార్యని పక్కన పెట్టుకొని ఊరకన్నుతో కొంటెగా చూసి మురిసిపోకుండా రోడ్డునే చూస్తూ మాట్లాడితే కసురుకుంటాడు. ఏంటి దేవుడా, మనిషిని చేయమంటే రాయించేసా. ఏంటి? ఏం లేదు. ఎఫ్ఎం పెట్టుకొని కరుణా ప్రోగ్రామ్ అయినా వింటా. అవును, నువ్వు ఎఫ్ఎంని మిస్ అవ్వడం లేదా? అంటే నీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ ఉంటారు కదా. అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటా. నువ్వు జాబ్ ఎందుకు మానేశావు? ఏమైంది? ఏం లేదు. మరి ఉన్నట్టుండి జాబ్ ఎందుకు మానేశావు? అది వెల్కమ్ బ్యాక్ గైస్. మరి మస్తు పాట వచ్చింది, ఖతర్నాక్ ఎంజాయ్ చేశారు కదా. మరి ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేయాల్సిన నెంబర్ మీ అందరికీ తెలుసు కాబట్టి వెంటనే కాల్ చేసేయండి. మరి మీ ఆర్జే కరుణ రెడీగా ఉంటుంది మీతో మాట్లాడడానికి బోల్డ్ అని ముచ్చట్లతో. చలో, మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దామా. కరుణకి ఫోన్ చేసి ఆడుకుంటాను. సో మరి నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాం. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో హలో, కరుణ గారినే మాట్లాడేది? అవునండి, కరుణనే మాట్లాడుతున్నా. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారో చెప్పుండ్రి. ఏ ఇన్సూరెన్స్ చేపిస్తున్నారా? మంచిగుంది సంబడం. నేనెందుకు మీకు ఇన్సూరెన్స్ చేపిస్తా? మరే మా ఊరు, పేరు, అడ్రస్ తో మీకేం పనండి? అమ్మో, మీ పేరు అడిగింది మీకు ఇన్సూరెన్స్ చేపియనికి కాదు. నువ్వెవరో మా లిజినెస్ కి తెలియనికి. ఏ వాళ్ళేమైనా ఇన్సూరెన్స్ చేపిస్తారా ఏంటి? ఏడ దొరికినావమ్మా నువ్వు నాకు? ఎవరైనా నీకెందుకు ఇన్సూరెన్స్ చేపిస్తారు? ముందు నువ్వెందుకు నాకు కాల్ చేసినావో చెప్పు. నువ్వే కదా ఫోన్ చేస్తే కబుర్లు చెప్తానని చెప్పింది. బాగి,
నువ్వే కదా? హా? మేము మీకు కబుర్లు చెప్పేటంత టోళ్ళమా? హీగో ఎఫ్ఎం లిజినెస్. గిన్ని దినాలు ఆర్జే బాగి ఎప్పుడొస్తది, ఆమె ఎప్పుడు షో చేస్తది, ఆమె గొంతు ఎప్పుడు వినాలని సంపేరు కదా. ఈగో మీ ఆర్జే బాగి వచ్చింది. మీ అందరికి ఇప్పుడే హాయ్ చెప్తుంది. హాయ్. హే, ఏందే గింత సప్పగా హాయ్ చెప్తున్నావు? గిన్ని దినాల తర్వాత నీ ఫ్యాన్స్ తో మాట్లాడుతుంటే గుండెల్లో ఉన్న ప్రేమ గొంతులో వినబడాలే. నీ అరుపు ఒక్కొక్కరికి డైరెక్ట్ గా వినబడాలే. ప్రోగ్రామ్ నీదైతే పని నాకు చెప్తున్నావా? ఇప్పటికీ హాయ్ చాలే. సరే, ఏ పాట కావాలో కదైనా చెప్పు. ఓహో, మేం చాలా దినాల నుంచి చెప్పమ్మా చెప్పమ్మా అంటున్నాం, నువ్వే చెప్తలేవు. కార్లో వస్తున్నాం మేము. ఓకే. మీ అందరి ఫేవరెట్ ఆర్జే బాగీకి తన ఫేవరెట్ సాంగ్ ని మీకోసం డెడికేట్ చేస్తుంది. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. కనులు కనులు కలిసాయి కలల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై. కనులు కనులు ఆ గాలికి స్పృహ వచ్చి వాడు నిజం చెప్పేలోపు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఒకటి చేయాలి. రేయ్, ఆర్జే బాగే స్టూడియోలో గిట్ల లేదురా నాయనా, ఈడికే వస్తుంది. రాగానే మీతోనే మాట్లాడిపిస్తా, అప్పటిదాకా ఫోన్ చేయకండి. అసలు ఆర్జే భాగ్యకి మామూలు ఫాలోయింగ్ లేదా ఆంటీ? ఒకప్పుడు కాఫీ కబుర్లు ప్రోగ్రాం కోసం వెయిట్ చేసేవాళ్ళం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.